అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 9వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనమునందు లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఒక మనుషుడు 3 విధములలో శోధింపబడుచున్నాడు. మొదటిగా అతడు తన సొంత ఇచ్చల చేత ఆకర్షింపబడి చిక్కబడి శోధింపబడుచున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. రెండవది శోధకుడైన సాతాను వలన శోధింపబడుచున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం మరియు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మూడవది ప్రభువు వలన శోధింపబడుచున్నాడు. శోధనతో నిండిన లోకములో మనము జీవించున్నాము. నేత్రాశలు, శరీరేచ్ఛలు, జీవపు డంబము మొదలగునవి ప్రతి దినమును దేవుని యొక్క పిల్లలపై బహుబలముగా దాడి చేయుచు ఉండును. శోధనలో పడిపోయినట్లయితే మనస్సాక్షి నేరారోపణ చేయును. ఉత్సాహము తొలగిపోతుంది, నిరుత్సాహము పట్టి పీడించుచున్నది. అందుచేతనే సహజముగా ప్రార్థనలో మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రభు ప్రార్థించుటకు నేర్పించను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. ఆది తల్లిదండ్రులైన ఆదామును అవ్వయు శోధనకు లోనై పాపములోనికి పడిపోయేది. ప్రభు భుజింపకూడదని నిషేధించున్న మంచి చెడ్డలను తెలియజేయు వృక్షపు ఫలమును భుజించినందున శోధన వారిని ఓడించును. దానికి ప్రతిఫలముగా భూమి యందు శాపమును, రోగమును, మరణమును వచ్చెను. ఇప్పుడు మీరు శోధనను జయించవల్లని ప్రభు తన అమూల్యమైన రక్తమును ఇచ్చి ఉన్నాడు. మరోవైపున సాక్షార్థమై ఉన్న జీవితమును ఇచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. శోధన సమయములలో స్థిరత్వము గలవారిగా నిలబొట్టుకు పరిశుద్ధులను ప్రభు పలు రకాల శ్రమలలో పుటము వేసి సువర్ణముగా ప్రకాశించినట్లు అర్హతను కలిగించాడు. మోషేకు అరణ్యము వంటి జీవితమును, యోసేపునకు చెరసాలను, దావీదునకు కొండలను, గుహలను, గొట్టలను మొదలగు వాటిని, యోబునకు తట్టుకోలేని వ్యాధులను, అపోస్తులైన పౌలునకు శ్రమలను, దెబ్బలను, నిందలను మొదలగు వాటిని సిద్ధపరిచెను. అపోస్తలుని యోహాన్నకు ఒంటరితనమైన పద్మాస్ ద్వీపం యొక్క చెర విధింపబడెను. ఇలాగున శరీరం నందు అనుభవించుచున్న పలు శ్రమలు అన్నియును ప్రాణమునందు దైవిక బలమును, దృఢత్వమును తీసుకుని వచ్చుచున్నాయి. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్న వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 మరియు 37 వచనము. దేవుని బిడ్డలారా, పోరాటపు సమయముల యందు మీ యొక్క కన్నులు క్రీస్తునిపై పొదిగింపబడి ఉండవలెను. మేఘం వంటి విస్తారమైన సాక్షి సమూహము మీరు ఎలాగూ శోధనలను దర్శించుచున్నారు అన్న సంగతిని ఆర్భాటముతో పరలోకం నుండి గమనించుతూనే ఉన్నారు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేటి ధ్యానమునకై క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 28 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.